పాము సాధువు కథ. కౌశలాపురం అనే ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని చెట్లతో పొలాలతో చాలా అందంగా ఉండేది. రోజు ఆ గ్రామంలోని పిల్లలు సాయంత్రం బయట ఆడుతూ ఉండేవారు. ఒకరోజు అలా పిల్లలు ఆడుతుండగా ఒక పెద్ద పాము వారిపై బుసలు కొడుతూ భయపెట్టింది. అలా అది ఆ గ్రామంలోని ప్రజలందరినీ భయపెడుతూ ఉండేది. ఈ విషయం ఆ గ్రామ ప్రజలు, గ్రామ పెద్ద ఆ ఊరిలో ఉన్న సాధువుకి చెప్పాలని నిర్ణయించుకున్నారు. వెంటనే సాధువుని ఆహ్వానించి జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఒకరోజు ఆ సాధువు పాముతో, నిన్ను చూసి ప్రజలు భయపడటం గొప్పేమీ కాదు, ఇకనైనా నీ బుద్ధి మార్చుకోమని హితబోధ చేశారు. పాము ఆ సాధువు మాటలు విని చాలా బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజులకి ఆ పాముని పిల్లలు పెద్దలు కొట్టడం మొదలుపెట్టారు. దారిలో వెళ్తున్న సాధువుకి పాము ఏడుస్తూ కనిపించింది. నేను నిన్ను ప్రజలకు ఏ ప్రాణహాని కల్పించొద్దు అన్నాను, కానీ నీ ప్రాణాన్ని కాపాడుకోవద్దు అనలేదు అన్నారు. సబ్స్క్రైబ్.